హాయ్ ఎవ్రీవన్. నేను శివ డైరీ ఫార్మ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ దూడల అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. ఎన్ని దూడలు ఉన్నాయి, దూడల ధరలు ఎట్లున్నాయో. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ముందుగా రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చి శివ, మా శివ డైరీ ఫార్మ్ అన్న. మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం. మా విలేజ్ వచ్చి మా దగ్గర ప్యూర్ ముర్రా దోళ్ళు, ప్యూర్ బన్నీ దోళ్ళు, జాఫరాబాద్ క్రాసింగ్ దోళ్ళు ఎప్పుడు మా ఫామ్ లో 50 నుంచి 60 దోళ్ళు ఎప్పుడు సేల్ పర్పస్ ఉంటాయన్న. అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఒక దోడు నుంచి 5 దోళ్ళు కొనుక్కుంటే డీజిల్ లబ్ధం పెట్టుకోవాలన్నా. అదే 5 దోళ్ళ నుంచి పైన తీసుకుంటే 6 కానీ 7 కానీ 8 కానీ 10 కానీ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఇస్తామన్నా. ఇప్పుడైతే మా ఫామ్ లో అయితే ఒక 20 దోళ్ళు ఉన్నాయన్న. రోపు లోడ్ వస్తుంది. రోపు లోడ్ అయితే ఒక 30 దోళ్ళు వస్తాయి. మొత్తం ఒక 50 దోళ్ళు ఉంటాయన్న రెడీగా సేల్స్ కి. రోపు అయితే రేట్లు వచ్చి 15,000 నుంచి 50,000 దాకా ఉంటాయన్న. ఏజ్ వచ్చి సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దోళ్ళు ఉంటాయన్న మా దగ్గర. ఏ దూడలు ఎవరు తీసుకోవాలి బ్రదర్? మీరు ఫీడింగ్ ఇక్కడ ఏం పెడతారో అక్కడ వాళ్ళు తీసుకుపోయిన తర్వాత ఏ ఫీడింగ్ పెట్టుకోవాలా? అంటే మనకు ఖర్చు ఎంత వస్తుంది వీటిని పెంచుకోవడానికి? ఖర్చు అయితే పెద్ద ఏమి ఉండదన్న. గడ్డి ఉంది, ఎండుగడ్డి ఫుల్ గా వాటర్ ఉంటే సరిపోద్దన్న. వీటికి పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. లేకపోతే మనకు కొద్దిగా తోట కానీ, పామాయిల్ తోట కానీ, జీడిమడి తోట కానీ ఉందనుకున్న ఓపెన్ గ్రేస్ గట్టని అందులో అయితే అలా తిరిగి మేస్తాయి అన్న. వీటికి పెద్ద మెయింటెనెన్స్ అనేది ఏమి ఉంటదన్న. వీటికి దానా కూడా అవసరం లేదు. ఎండుగడ్డి ఫుల్ గా వాటర్, లేకపోతే కొద్దిగా తోట ఉంటే ఇంకా బెస్ట్ అన్న. తోట ఉంటే అందులో అయితే అలా తిరిగి మేస్తాయి. కట్టించిన తర్వాత పచ్చగడ్డ వేసుకోవాలి. అది కట్టించిన తర్వాత కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. పచ్చగడ్డ వేసుకోవాలన్న, కూడా సరిపోతుంది. పచ్చగడ్డ వేసుకోవాలి. ఇక్కడికి ఎవరెవరు వస్తుంటారు బ్రదర్ కొనడానికి? ఇక్కడ ఎక్కడెక్కడ వస్తున్నారు? చాలా మంది వస్తున్నారు అన్న. తెలంగాణ నుంచి వస్తున్నారు. నిన్నైతే కడప నుంచి వచ్చారు. ఒక 10 దోళ్ళు ఇచ్చాం, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చామన్న. నిన్నైతే హైదరాబాద్ దగ్గర రంగారెడ్డి ఇచ్చామన్న. ఒక 10 దోళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చాం. హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారన్న. నిన్నైతే వరంగల్ నుంచి వచ్చారు. ఒక 10 దోళ్ళు ఇచ్చాం. నిన్న 30 అమ్మవన్న. ఈ వారం ప్రత్యేకంగా 70 దోళ్ళు అమ్మవన్న. వారం 70 దోళ్ళు అమ్మాం. ఇప్పుడైతే 20 ఉన్నాయి. రేపు మార్నింగ్ అయితే 30 దోళ్ళు వస్తాయి లోడ్. రేపు మార్నింగ్ లోడ్ వస్తుంది. మొత్తం 50 ఉంటాయన్న రెడీగా సేల్స్ మా దగ్గర. మీకు ఎవరికైనా ముర్రా దోళ్ళు కావాల్సి వస్తే టైటిల్ మీద నా నెంబర్ ఉంటుంది. దానికి ఫోన్ చేసి మీరు నేరుగా రండి అన్న. అంటే ఇప్పుడు మీకు వీడియో కాల్ చేసినా సరే దూడలు చూపిస్తారా? చూపెడతాం అన్న, చూపెడతాం. లైవ్ వీడియో కాల్ చేసి చూపెడతాం. ఫోటోలు కూడా పంపిస్తాం అన్న. అది ఎవరైనా వచ్చేవాళ్ళు డైరెక్ట్ గా వచ్చి తీసుకోవాలన్న. డైరెక్ట్ గా వస్తే వాళ్ళ దూడకడ ఒక 2,000 3,000 అటు ఇట్లా తగ్గించి ఉంటది. తీసుకునే వాళ్ళు కూడా క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ తీసుకోవాలన్న. ఇప్పుడు క్వాలిటీ తీసుకున్నాడు అనుకోండి అన్న, 1,000 2,000 ఎక్కువ అవుతే ఎక్కువ అవునాయి అన్న. ఇప్పుడు ఎక్కువ అయింది అనుకో, తర్వాత మనం తయారు చేసుకుంటే 1,20,000 1,30,000 వస్తాయి. ప్యూర్ ముర్రాదం తీసుకుంటే. ఇప్పుడు చాలా మంది రైతులు అడుగుతూ ఉన్నారు, శివ గారు 10,000కి 12,000కి దోళ్ళు ఉండవా శివ గారు అని అడుగుతున్నారు. అంటే 10,000కి 12,000కి అయితే మా దగ్గర ఉండవన్న. అవి మీ తేవం. అంటే అవి గ్రేడెడ్ ముర్రా దోళ్ళు వస్తాయి. ఇప్పుడు అది తీసుకున్నాడు అనుకోండి 10,000కి 12,000కి అది తయారు చేస్తే 50,000 60,000 వస్తాయండి. అది అదే ప్యూర్ ముర్రా దోట 15,000 ఎట్టి తీసుకున్నాడు అనుకోండి, 15,000 16,000 ఎట్టి తయారవుతే 1,20,000 1,30,000 వస్తుంది. 55,000కి 1,20,000కి ఎంత తేడా ఉందో దాన్ని బట్టి చూసుకుని. అది ఇదిగోండి క్వాలిటీ కూడా చూడన్న. మన దగ్గర నెంబర్ 1 క్వాలిటీ ఉంటాయి. వయసు ఎంత ఉంటది? ఇది ప్యూర్ ముర్రా దూడన్న. దీని ఏజ్ వచ్చి 2 సంవత్సరాలన్నర. 2.5 సంవత్సరాలు. 2.5. ఎంత రేట్ అంతా? ఇదన్నా ఇదైతే 28,000 పడుతుందండి. 28,000 పడుతుందండి. ఇంకోండి ఇది ప్యూర్ ముర్రా దూడన్న. దీని ఏజ్ కూడా వచ్చి 2 సంవత్సరాలన్నర అన్న. రూపాయికోస్ రింగ్ అంటారు చూడన్నా, అదే రింగ్ అన్నది. ఇది 2.5. ఇది 30,000 పడుతుందండి. వచ్చి చూసుకుని మాట్లాడుకోవచ్చు అన్న. ఏది ఫిక్స్డ్ రేట్ ఉండదు. మా దగ్గర సంవత్సరం తోడు వచ్చి 15,000 ఉంటది అన్న. సంవత్సరంన్నర తోడు వచ్చి 16,000 నుంచి 20,000 లోపల పడుతుంది అన్న. 2 సంవత్సరాల తోడు అనుకో అన్న 20,000 నుంచి 30,000 దాకా ఉంటది అన్న మా దగ్గర. 2.5 అయితే 30,000 నుంచి 40,000 దాకా ఉంటది అన్న. అదే 3 సంవత్సరాల తోడు అయితే 40,000 నుంచి 50,000 దాకా ఉంటది అన్న. ఎప్పుడు మా ఫామ్ లో 50 నుంచి 60 దోళ్ళు ఉంటాయన్న సేల్ కి. ట్రాన్స్పోర్ట్ కూడా ఇదిగో అన్న వెహికల్. ఇప్పుడు వెహికల్ ఎక్కడ ఉంటది, ఒక వెహికల్ ఏమో పెద్ద వెహికల్ ఏమో ఇంకో దగ్గర ఉంటది అన్న. ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు కొన్ని వితిన్ మినిట్ లో పెడతాం. ఒక దోడు నుంచి 5 దోళ్ళు తీసుకుంటే డీజిల్ కొట్టుకోవాలి. ఈ బండి పెడతాం. 5 దోళ్ళ నుంచి పైన తీసుకుంటే పెద్ద బండి పిలిచి దాంట్లో పంపిస్తాం అన్న. 5 పైన తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం అన్న. అది చాలా మంది రైతులు వచ్చి కొనుగోలు చేస్తున్నారన్న. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మన ఓన్ డైరీ ఫాము. వాళ్ళ డైరెక్ట్ గా చూసుకొని కొనుగోలు చేసుకోవచ్చు అన్న. అది ఇక్కడ ఉండడానికి కూడా రూమ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందన్న. మాదే రూమ్ ఉంది, మాదే ఫుడ్ అన్ని చూసుకొని తోలుకెళ్ళచ్చు. ఇవి ఇన్ని రోజులు ఇప్పుడు చాకున్న తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాలు తీసుకోవడం మేలా, 2 సంవత్సరాలు తీసుకోవడం మేలా, సంవత్సరం దూడలు తీసుకోవడం మేలా? ఇప్పుడు మనకి రెడీగా కట్టేయాలా అనుకునే వాళ్ళు 2.5 3 సంవత్సరాల దోళ్ళు తీసుకోవాలన్న. అది మనకు కొత్త టైం పట్టే పర్లేదు, కొత్త రేటు తక్కువలో కావాలంటే సంవత్సరంన్నర తీసుకొని మేపుకుంటే బాగుంటది అన్న. అది 2 తీసుకుంటారన్న మన దగ్గరికి వచ్చిన వాళ్ళు. రెడీగా కట్టేసిన వాళ్ళు 2.5 3 పట్టుకెళ్తున్నారు. లేకపోతే టైం పట్టిన పర్లేదు శివ గారు మాకు రేటు తక్కువలో కావాలంటే సంవత్సరంన్నర తీసుకుంటున్నారన్న. అది
ఇప్పుడు గేదెల మీద కూడా ఈ దూడలు తీసుకుంటేనే బాగుంటది అన్న. ఇప్పుడు గేదెని మినిమం ఇప్పుడు కొనాలంటే మంచి గేదెని కొనాలంటే 1,30,000 1,40,000 పెడితే కానీ మంచి గేదె వస్తలేదన్న. అదే సంవత్సరాల దూడలు తీసుకుంటే 10 దూడలు వచ్చి 1,90,000 పడతాయి. 1,90,000 పడతాయి అన్న. 1,90,000 పడతాయి. అది తయారు చేసుకుంటే మినిమం 10 లక్షలు ఉంటది అన్న. మినిమం 10 లక్షలు రైతు బాగా ప్రాఫిట్ అవుతాడు. అది సో దూడలు కూడా బిజినెస్ అంటే దూడలు మంచిగా సాకుని మంచిగా అంటే ఏమంటారు జాడొచ్చి మంచిగా సైజ్ అయితే మాత్రం దూడల బిజినెస్ కూడా ప్రాఫిట్ అంటారు. బాగా ప్రాఫిట్ అన్న. గేదె మీద దూడలు తీసుకుంటే సాదుకుంటేనే బాగా ప్రాఫిట్ అన్న. ఇప్పుడు చాలా మంది గేదెని తీసుకుంటే కంటే దూడలే బాగా కొనుగోలు చేస్తున్నారన్న. దూడలే బాగా పట్టుకెళ్తారు. ఇప్పుడు అది ఎన్ని అమ్మింటారు మీరు ఇప్పటి వరకు? ఇప్పుడు ఈ వారం ఏమో అన్న పచ్చంగా 70. మేము యూట్యూబ్ పెట్టిన తర్వాత మినిమం ఒక 500 దూడ అమ్ముంటాం అన్న. అది మీకు గేదెలు కూడా అమ్ముతాం అన్న. మా దగ్గర గేదెలు కూడా ఉంటాయి, ముర్రా గేదెలు. మీకు ఎవరికైనా ముర్రా గేదెలు కావాల్సి వస్తే నా నెంబర్ ఫోన్ చేస్తే గేదెలు కూడా ఎప్పుడు 30 గేదెలు ఉంటాయండి, ముర్రా గేదెలు. ఇప్పుడు ఇవి ఎంత సంవత్సరంన్నర ఉంటాయి? ఇది సంవత్సరంన్నర. ఈ సంవత్సరంన్నర ఎంత ఉంటాయి బ్రదర్? ఇది 17,000 పడుతుంది. 17,000 పడుతుంది. ఇదిగో ఇది 16,000 పడుతుంది. చూడన్న దీని క్వాలిటీ కూడా చూడు. ఇది ప్యూర్ ముర్రా దూడ. దీని రింగ్ కూడా చూడు, బాగా తిరిగిద్ది అన్న. అది మన దగ్గర ఎప్పుడు క్వాలిటీ నెంబర్ 1 ఉంటది అన్న. తీసుకునే వాళ్ళు క్వాలిటీ తీసుకోవాలి. అది ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మిమ్మల్ని క్వాలిటీ ఆడతారా? కొంతమంది క్వాలిటీ లేకుండా రేట్ తక్కువ ఎత్తుకోబోతుంటారా? ఏంటన్నా దూడలు అయితే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటే ఒకటే చెప్తానన్న, 1,000 2,000 ఎక్కువ పర్లేదు, క్వాలిటీ తీసుకోండి. క్వాలిటీ తీసుకుంటేనే తర్వాత తయారు చేసి అమ్ముకుంటేనే బాగా ప్రాఫిట్ వస్తుంది. ఇంటరా మీరు చెప్పినది? అన్నా ఇంటరా అందరూ? ఇన్నోళ్ళకైతే చెప్తామన్నా, ఎనకొనే వాళ్ళకి తర్వాత అలా ఇష్టం అట్లా అవుతుంటారా? ఎనకొన ఊళ్ళు ఉంటారా చెప్పిన అంటే మన దగ్గర అయితే క్వాలిటీ ఉంటదన్న. క్వాలిటీ కావాల్సిన వాళ్ళు వచ్చిన వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు. రేటు తక్కువైన వాళ్ళు మన దగ్గర ఉండవు కదన్న. అయ్యి రేటు తక్కువైన వాళ్ళు కొన్ని మంది చాలా మంది చెప్తా ఉన్నారు 10,000 12,000 దోళ్ళు ఉంటాయని. అయ్యో ముర్రా దోళ్ళు చాలా మంది అమ్మేస్తున్నారన్న. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారు. తర్వాత రైతు ఇబ్బంది పడుతున్నాడు. మాకు ముర్రా దోళ్ళు ఉన్నాయని చెప్పేసాడు శివ గారు, బావోళ్ళకి చాలా మంది ఫోన్లు వస్తున్నాయన్న మాకు. అంటే అందుకనే 1 2 3 చుట్లు మీకు అవగాహన లేకపోతే అవగాహన ఉన్న రైతుని తీసుకొచ్చి కొనుక్కోండి అన్న. అది అవగాహన ఉన్న రైతు వస్తేనే బాగుంటది అన్న. అది తయారు చేసుకుంటే ఎంత వస్తుంది, అది క్వాలిటీ లేదు చూసుకుంటాడు. అది ఇప్పుడు క్వాలిటీ తీసుకున్నాడు అనుకోండి అన్న, ఇప్పుడు దోణి పట్టుకెళ్తాడు అతను. పట్టుకెళ్ళిన తర్వాత 10 మంది చూపెడతాడు. అది అతను బాగుందంటేనే అప్పుడు దాన్ని బట్టి ఇంకో 4 వస్తారు మనకి. అది క్వాలిటీ తక్కువ తీసుకుంటే ఇదేమో దూడ అంటారు. అక్కడ పోయిన తర్వాత అది శివ డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ గా దూడలు పడ్డ దూడలు అమ్మకానికి ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. కావాల్సిన స్క్రీన్ నెంబర్ కు ఎనీ టైం మీరు కాంటాక్ట్ చేసినా సరే, వీడియో కాల్ చేసినా మీకు దూడలు చూపిస్తారు, దూడల వివరాలు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.